రెంజల రాయిస్తో ఇంటర్వ్యూ అనగానే దాదాపుగా చూసే వాళ్ళందరికీ అందులో పాట ఉంటుందనే ఫీలింగ్ ఉంటుంది. మీ నుండి ఒక పాట అయితే ఒక డిఫరెంట్ రాకేష్ దాంట్లో ఈ మధ్య ఏం చేసినంటే కొద్దిమంది మిత్రులు వచ్చి ఎప్పుడు యుద్ధ గీతాలే రాస్తున్నావు నువ్వు, అంటే ప్రేమలో చిన్న చిన్న మోసాలకే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి విద్యార్థుల కోసం, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. సో ఎక్కువ మేరకైతే అబ్బాయిలు షార్ట్ టెంపర్తో చనిపోతున్నారు, దయచేసి వాళ్ళ కోసం ఒకటి రాయి అని అన్నప్పుడు జబర్దస్త్ జీవన్ ఛానల్ కోసం రాసినటువంటి పాట. అంటే దాని తర్వాత ఇమీడియట్గా ఇంకో పాట కూడా రాసిన. అంటే ఈ మధ్య అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వాళ్ళది ఏంటంటే చాలా తొందరగా ఎక్స్పైర్ అయిపోయే ప్రేమ, చాలా షార్ట్ టైంలో ఎక్స్పైర్ అయ్యే ప్రేమ. అసుంటి ప్రేమ కోసం స్టూడెంట్స్ చావద్దు అని చెప్పేసి, ప్రేమ అనేది డ్రామా నమ్మకురమామ ఈ రోజులల్లో కన్నీళ్ళే మిగులుర చివరికి ఎంత ప్రేమించినా ఒంటరైతవో, స్వార్థాలతోని దగ్గరవుతారు రమణ కోసం, స్వార్థాలతోని దగ్గరవుతారు రమణ కోసం, ఏరు దాటినాక నావ తగలేస్తారు వాళ్ళు రకం. ప్రేమ అనేది డ్రామా నమ్మకురమామ ఈ రోజులల్లో. అందుకే వాళ్ళు రకం అన్న, అందరు ఆడవాళ్ళకి ఆపాదించింది కాదు. కాఫీ కప్పులాగా నువ్వు, కోల్డ్ కాఫీ లాగా వాళ్ళు, తాగినంతసేపే ప్రేమగా చూసుకుంటారు. బాడీ స్ప్రే బాటిల్ నువ్వు, అవసరాల సెంటు వాళ్ళు, అయిపోయినాక నేలకి సిరి కొడతారు. సంద్రమంటి ప్రేమ వాళ్ళది తాగడానికి పనికే రాదు, సంద్రమంటి ప్రేమ వాళ్ళది తాగడానికి పనికే రాదు. శంకు తీర్థమంటి నిన్ను సంకనాకి పిస్తారు. ప్రేమ అనేది డ్రామా నమ్మకురమామ ఈ రోజులల్లో అని కొంచెం డిఫరెంట్గా జబర్దస్త్ జీవన్ అఫీషియల్ ఛానల్ కోసం రాసినటువంటి సాంగ్. దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఒకవేళ ఎప్పుడు స్త్రీ పక్షపాతిగా ఉండి అన్యాయం జరుగుతున్న స్త్రీల కోసం, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం అని పాట రాసిన రాజేష్ అన్ననే. ఆడవాళ్ళ మీరు ఇట్లా రాసిందని చెప్పి అనుకుంటారని చెప్పి ఇమీడియట్ మళ్ళీ ఇంకో పాట రాస్తా. ప్రేమ అనేది మోసం అని పెంచుకోకు ద్వేషం, నువ్వు ఎంచుకున్న వాళ్ళలోనే ఉన్నదేమో లోపం. అంటే ప్రేమ ఎప్పుడు చెడ్డది కాదు, నువ్వు ఎంచుకున్న పార్ట్నర్ చెడ్డది అనేటువంటి విషయాన్ని ఇంకో పాట ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు ఎప్పుడు అనుకున్నట్టుగా మీ ఆలోచనలకి విభిన్నంగా నేను ఎప్పుడు ఉన్నాను. కళాకారుడు అంటే ప్రతి సమస్య మీద పరకాయ ప్రవేశం చేసేటువంటి ఒక ఆ చురుకుదనం మాకు ఉంటుంది. కాబట్టి అట్లా సినిమాలకు కూడా పాటలు రాయమంటున్నారు. సో నేను ఏదైనా సమాజానికి హితమయ్యే విధంగానే రాస్తాను, అది ఏదైనా సరే. సో అట్లా ఈ పాటతో మీరు సర్ది పుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.